నమస్తే 99 టీవీకి స్వాగతం. నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. మండలాలు కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి. పురుషులు 1,15,058 మంది, స్త్రీలు 1,19,144, మొత్తంగా 2,34,230 మంది ఓటర్లు కావలి నియోజకవర్గంలో ఉన్నారు. కావలి నియోజకవర్గం రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది. రెడ్లు 11 సార్లు, ఖమ్మం 3 సార్లు, యాదవ ఎస్టీ ఒక్కోసారి ఇక్కడ విజేతలుగా నిలిచారు. కలికి యానాదిరెడ్డి అత్యధికంగా ఇక్కడ 4 సార్లు గెలిచారు. 2004లో మాగుంట సుబ్బరామరెడ్డి భార్య పార్వతమ్మ గెలుపొందారు. గత 2 ఎన్నికల్లోనూ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. ఒకసారి సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. ఎస్సీలు అధిక సంఖ్యలో ఉన్నారు, 19%, యానాదులు 10%, రెడ్డి 9%, యాదవ 9%, ముస్లిం 7%, బలిజ 7%, వైశ్య 6%, అలాగే ఇతర కులాలు 33% ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని చూస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 89,589 ఓట్లతో గెలిచారు. బీదా మస్తాన్ రావు 84,620 ఓట్లు దక్కించుకుని గట్టి పోటీ ఇచ్చారు. జస్ట్ లీడ్ చూసుకుంటే 5,000 లోపే మెజారిటీ ఉంది. 2019 ఎన్నికల ఫలితాలని చూద్దాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి ఇక్కడ నుంచి 2019లో గెలిచారు. 95,828 ఓట్లు తెచ్చుకున్నారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 81,711 ఓట్లు మాత్రమే ఆయన దక్కించుకోగలిగారు. లీడ్ చూసుకుంటే 14,117 మెజారిటీ. ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు? మళ్ళీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. హ్యాట్రిక్ ఖాయం అంటూ చెబుతున్న పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన ఒక ఇంజనీర్, అలాగే కాంట్రాక్టర్, ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీల అధిపతి, లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో జనంలోకి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి అప్పుడు ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ నుంచి 2011లో ఎమ్మెల్సీగా పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో కావలి నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నారు. 2014, 19, ఇప్పుడు 24 కూడా హ్యాట్రిక్ కొడతాననే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి మొదట్లో కామర్స్ లెక్చరర్, జలదంకి ఎంపీపీగా తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు. కావ్య కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం, క్వారీలు, క్రషర్స్తో ఆర్థికంగా బలపడ్డారు. అలాగే సుబ్బనాయుడి స్థానంలో టీడీపీ కావలి ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. బీదా మస్తాన్ రావు కూడా వైసీపీలోకి వెళ్లడంతో కృష్ణారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 వరుస విజయాలు నమోదు చేసుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా చూడాలి. దాంతో డబ్బున్న రెడ్డినే బరిలో దింపడానికి తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. కావ్య కృష్ణారెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి. గత ఎన్నికల్లో టీడీపీని విమర్శించడం కృష్ణారెడ్డికి మైనస్ అయింది. అలాగే పార్టీ అసమ్మతి కూడా టీడీపీకి సమస్యగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 ఎన్నికల్లో గెలిచి ఉండడం అనుకూలమే అయినా ఆరోపణలు తప్పకపోవడం మైనస్. ఏ ఎమ్మెల్యే మీదైనా ఆరోపణలు వస్తాయి. అలాగే కావలి ఎమ్మెల్యే మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న విమర్శలకి తనదైన స్టైల్లో ఇప్పుడు చెక్ పెడుతూ ఉంటారు. అండ్ ప్రత్యర్థికి మొదటి ఎన్నికలు కావడం, సంక్షేమ పథకాలు కూడా ప్లస్ అవుతాయి. ఫస్ట్ టైం కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీ బరిలో ఉన్నారు. సో మరి చూద్దాం, అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది కావలి నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్.